హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మెయిన్ డోర్ వుడ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా, అది ఎలా చేయాలనేది మీకు చెప్తాను. ఇంతకుముందు మెయిన్ డోర్ ఫ్రేమ్స్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనేది మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను, దాన్ని కూడా చూడండి. ఫ్రెండ్స్, వుడ్ క్యాలిక్యులేషన్ గురించి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే, మీరు 1 CFT టేక్ వుడ్ కొనాలనుకోండి, 5000 నుంచి 7000 దాకా కాస్ట్ ఉంటుందన్నమాట. మీరు క్యాలిక్యులేషన్ తెలియకుండా ఎంత CFT అనక పోగొట్టుకుంటే అంత డబ్బు అనేది పోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ చూడండి, ఒక సింపుల్గా ఒక డోర్ వుడ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనేది చెప్తాను. డోర్ ఫ్రేమ్ కనబడుతుంది కదా, ఇది మొత్తం ఫ్రేమ్ సైజ్ అనమాట. మనకి 6 feet 3 inches హైట్, 3 feet అనేది వెడల్పు ఉంది కదా. మనకి ఇక్కడ హైట్ పట్టీలు 4 కనబడుతున్నాయి, ఇవి ఏంటంటే 6 inches పట్టీలు. మనకి వెడల్పులో ఒక్కొక్క డోర్కి వచ్చి 1.5 feet ఉంటుంది. ఇప్పుడు పైన 12 inches పట్టీలు 2 కనబడుతున్నాయి, మధ్యలో 9 inches పట్టీలు 2 కనబడుతున్నాయి, కింద మనకి 9 inches పట్టీలు 2 కనబడుతున్నాయి. ఇవన్నీ కార్పెంటర్ ఎలా రాస్తాడు అంటే చూడండి, ఇక్కడ నిలువు పట్టీలు చూసుకుంటే 6 inches అనేది విడుతుగా ఉంది, 2 inches థిక్నెస్గా, 6.25 అంటే 6 feet 3 inches అనేది హైటు. ఈ 4 pieces ఈ విధంగా కింద అన్నీ కనబడుతున్నాయి కదా. ఈ అన్నిటిని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనేది మీకు వుడ్ క్యాలిక్యులేటర్ అని ఒక యాప్ ఉంది, దాంట్లో చేసి చూపెడతాను చూడండి. మనకి డోర్ పట్టీలు 4 హైట్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే 6 inches విడ్త్ అనమాట, 2 inches థిక్నెస్. అలాగే మనకి లెంత్ వచ్చి అంటే డోర్ హైట్ వచ్చి 6.3 inches, 1.25 అని అంకెల్లో కొట్టాల్సి ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఇవి ఏంటంటే 4 pieces అనమాట. ఈ తలుపుకి పైన మధ్యలో కింద ఉన్నాయి కదా, అవి చూడండి. పైన మనకి ఆర్చ్ వస్తుంది కాబట్టి 12 inches థిక్నెస్, 2 inches లెంత్ వచ్చి 1 feet 9 inches, అంటే అంకిల్లో మనం 1.75 అని కొట్టుకోవాల్సి ఉంటుంది. పైన 2 ఆర్చులకి 2 numbers అనమాట. మధ్యలో పీసులు కింద పీసెస్ ఉన్నాయి కదా, అంటే డోర్కి మధ్యలో పట్టీలు కింద పట్టీలు, మధ్యలో పట్టీలు వచ్చి మనకి 9 inches ఉన్నాయి. మనకి థిక్నెస్ 2 inches ఫ్రేమ్ మొత్తం. అలాగే మనకి 1 feet 75 అంటే ఏంటి, 1 feet 9 inchesకి 1 feet 75 అని కొట్టుకోవాలి. ఇవి 4 pieces అనమాట, మధ్యలో 2 కింద 2, మొత్తం 4 pieces. అలాగే ఇక్కడ చూడండి, చెక్కలు ఉంటాయి కదా, మళ్ళీ 4 చెక్కలు ఉన్నాయి కదా, అది 12 inches చెక్కలు, 1.5 థిక్నెస్ తక్కువ అనమాట. ఇది చెక్కలు తక్కువ ఉంటాయి, 3 feet అనేది హైట్ ఉంటుంది. ఇవి 2 numbers అనమాట. అలాగే మళ్ళీ కింద చెక్కలు కూడా ఉంటాయి కదా, అవి కూడా 12 inches చెక్కలు, మనకి థిక్నెస్ వచ్చి 1.5, 1.5 inch అనమాట. అలాగే లెంత్ వచ్చి మనకి 2.5 అనమాట, 2.5 2 feet 6 inches, 2.5 కింద కొడతాము. 2 numbers అనమాట, అంటే కింద చెక్కలు 2 numbers. ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా, మొత్తం మనకి 4.91 CFT అనేది ఒక మెయిన్ డోర్కి వచ్చింది. ఇది ఏంటంటే 2 inches థిక్నెస్ తోటి తయారు చేయించుకున్నట్టయితే మనకి 4.91 అనేది వస్తుంది అనమాట.